నమస్కారం రెడ్ టీవీ తెలుగుకి స్వాగతం. నేనే మీ షల్ని ప్రియ. మదనపల్లి మున్సిపాలిటీకి కొత్త సారథి. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో పరిపాలనా బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్వీకరించారు. మంగళవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పట్టణంలో మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు వీధి దీపాల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులపై పవన్ కళ్యాణ్ సీరియస్. అవినీతి ఆరోపణలు వస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమలను బెదిరించి వసూళ్లకు పాల్పడితే పార్టీ గౌరవానికి భంగం కలిగించినట్లేనని విజయవాడలో జరిగిన సమావేశంలో హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిలదీసే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని, సభ్యత్వ నమోదులో వేగం పెంచాలని సూచించారు. యుద్ధ మేళాల మధ్య భారత్కు ఎల్పీజీ నౌకలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరాన్ సరిహద్దులోని హర్మూజ్ జలసంధి నుంచి 2 భారత ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా బయటపడ్డాయి. పైన గ్యాస్ జగ్ వసంత్ నౌకలు సుమారు 92,000 టన్నుల వంట గ్యాస్తో ఈ నెల 28 లోపు భారత తీరానికి చేరుకోనున్నాయి. మరో 6 ట్యాంకర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్. 2025లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రకటించింది. అక్కడ గాలి నాణ్యత WHO ప్రమాణాల కంటే 13 రెట్లు ప్రమాదకరంగా ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, తజకిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉండగా భారత్ 6వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ సమీపంలోని లోనీ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకెక్కింది. సోరా యాప్ను నిలిపివేసిన ఓపెన్ ఏఐ. ప్రముఖ టెక్స్ట్ టు వీడియో ఏఐ యాప్ సోరాను మూసివేస్తున్నట్లు ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన చేసింది. ఇకపై తమ పరిశోధన బృందం రోబోటిక్స్ అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల డేటా భద్రతకు ఎటువంటి ఇబ్బంది కలగదని హామీ ఇస్తూ భౌతిక పనుల్లో సాయపడే ఏఐ మోడళ్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ షల్ని ప్రియ. సెలవు.